తేసలి హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే మిడ్-నైట్ 2 అయింది ఫ్రెండ్స్. మేమైతే నలుగు పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి అయితే నలుగు పెట్టేస్తాము. ఇక్కడ చింటూకి అయితే మేమైతే చాలా ఫాస్ట్గా నలుగు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు భోగిమంట వేసుకొచ్చాం మనం. మామూలు లేపనా? ఏ మాము దా అయితే లేపుదా. నలుగు పెట్టేసుకున్నానని చెప్పు. లేజీ కాదు మేము, మీ షాన్విలాగా. లేపు మామూని. మళ్ళీ వీళ్ళు అయితే లేజీ ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీలా కాదు. మాకైతే నిద్రలు ఉండవండి. షన్వి లేకమ్మా నలుగు పెట్టేసుకుంది కానీ పోతారులే, లెగిసిపో. ఇప్పుడైతే చిన్నబాబుకి అయితే నలుగు పెడుతున్నాము. పాపం మార్నింగే నిద్ర లేగడం వల్ల అయితే చాలా ఏడ్చాడండి. ఇంకా స్నానం చేయించేసినంత అయితే నేనైతే అగ్గ కాస్తున్నాను. బాగా చలిగా ఉంది కదా, సో నేనైతే ఇంకా అగ్గ అయితే కాస్తున్నాను. ఒళ్ళంతా కూడా వేడనేది తగిలితే కొంచెం జలుబు అవి రాకుండా ఉంటాయని చెప్పి ఇంకైతే అగ్గ అయితే కాస్తున్నాను. అమ్మా అమ్మా సామ్రంటి వస్తున్నావా? బాబుకి ఇంక లోషన్ అవి అప్లై చేసేసి ఇంకైతే బాబుని రెడీ చేసేస్తున్నాను. తేసలి నా కొడుకు అయితే రెడీ అయిపోయాడు. భోగి, హ్యాపీ భోగి చెప్పమ్మా, హ్యాపీ భోగి. ఇంకా తేజ్ బాబు స్నానం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ షాన్వి తల్లికి అయితే స్టార్ట్ చేశారు. మేమైతే ఇంకా ఇక్కడ ఇలా ముగ్గులు అవి వేసుకున్నామండి. నైట్ అయితే ముగ్గులు అవి వేసుకున్నాం కదా, ఇక వాటర్ అనేది పొయ్యి మీద మరగబెట్టుకుని వేసుకున్నాము. ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ వాటర్ పడుతుంది కదా అని ఇలా అయితే పొయ్యి మీద అయితే మరగబెట్టేసుకొని ఇంకొకరు అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. కూర్చో కూర్చో, వన్ సైడ్ అదిగో చూడు, పిల్లలు ఎత్తుకుంటే పని చేస్తాం మేము. పిల్లలు ఎత్తుకునే వాళ్ళు ఉండాలి కదా. మరి ఎత్తుకోరా ఇద్దరిని, మాకు అందుకన్నా భాగ్యం ఏమి ఉండదు. ఇంకా అందరూ స్నానం చేసాక అంతలోకి వీళ్ళైతే పొయ్యి దగ్గర కూర్చున్నారు, బావ చింటూ. ఇంకా స్నానాలు అందరూ అయిపోయాక ఇంకా భోగిమంట అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ నేను అన్నయ్య అయితే మంట వెలిగించడానికి అయితే కొంచెం కష్టపడుతున్నాము. వెలిగిస్తున్నాం కానీ ఆరిపోతుంది. సో ఇంకా అన్నయ్య పాపం అలా ఏదోలా కష్టపడి అయితే వెలిగించాడు. ఆకులు
ఇక్కడైతే ఫెస్టివల్కి వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుందండి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. భోగిమంట అవి చక్కగా పెద్ద పెద్దవి అయితే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే పొగ ఏంటంటే మా బాబు ఉంది కదా, ఇంకా అక్కడ ఆకులన్నీ కూడా ఇంకా అదే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా అయితే ఆకులన్నీ కూడా లాస్ట్లో ఇంకా తీసుకొచ్చేసి మంటలు అయితే వేసేసింది. ఇంకా సో అక్కడైతే ఆకులు అనేవి ఉన్నాయి. ఇక్కడైతే చుట్టూ స్నో అయితే చాలా ఉంటుందండి. మంచు అసలు 8 అయినా కూడా అలానే ఉంటుంది, పోదు. ఎండ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు మాట. చుట్టూ కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. భోగిమంట అయిపోయింది కదా, ఇంకెక్కడైతే వదిన టిఫిన్ ప్రిపేర్ చేసింది. ఇంకా అందరం కూడా టిఫిన్లు అయితే చేసేస్తున్నాము. అది అందరం తినేద్దాం. ఇలా తినేద్దాం కదా బావా. మళ్ళీ 2 చేద్దామే. మరి చెప్పాలి కదా, మర్చిపోయినా. నువ్వు కలుపు, అది కలపట్లేదు. కలుపుద్రా అలా అది నేనే చేశాను చట్నీ. ఇంకైతే టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయాక వదిన నేనైతే ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంక నలుగవి పెట్టుకున్నాక అలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదండి. ఇల్లు అయితే క్లీన్ చేసి ఇంకా ముగ్గు అనేది వేసేస్తున్నాము. సంక్రాంతి ముగ్గు అనేది వదినే వేసిందిలేండి ముగ్గు. నేను జస్ట్ అయితే కలర్స్ వేసాను. మా వదిన అయితే ముగ్గులు అవి కూడా చాలా బాగా వేస్తుంది. ఇంక వదినే డిజైన్స్ అవి బాగా వేస్తుంది కదా, సో ఇంకా వదినే అక్కడ ముగ్గు అయితే వేసింది. ఇది ఎర్రగా ఉంది, ఇసుకలాగా. ముందు శాట్లో వేసి నలిపే, అయినా అది అవ్వట్లేదు. బండకు వచ్చేద్దేమో దీని మీద. వైట్ కలర్ ఉంటే బాగున్నా. చాక్ పీస్ ఉంది వైట్. ఇంట్లో ఉన్నాయి. అన్ని పనులు ఏంటనుకుంటున్నా. గోడ బాగా ఎక్కుతాడు కదా ఈజీగానని. జనంలో నీళ్ళు పట్టుకేసి ఇంకా ముగ్గు అది అయిపోయాక ఇంకా భోగిపళ్ళు వేయడానికని డెకరేషన్ కోసం అయితే అట్టాకులు అయితే కోస్తున్నాము. ఇక్కడైతే మేము భోగిపళ్ళు షాన్వితలకి తేజ్ బాబుకి వేస్తున్నాం. అదే అండి మా అన్నయ్య పాపకి, మా తేజ్ బాబుకి అయితే ఇంకా భోగిపళ్ళు కోసమని అదిగో చూసారు అక్కడ అట్టాకులతో అయితే నీళ్ళు కలర్ నీళ్ళు అవుతాయి కదా. హాయ్ షాన్వి. మరి ఉండొద్దేటి వీడియోలో.
ఆ చాక్ పీస్ ఎందుకంటే ముంచి కలర్ నీళ్ళు చేసుకుంటాడంట. ఇటు బావా ఇటు నీళ్ళు కొడతా కొట్ట ఏమైంది ఏమవ్వు అది కలర్ లేదు. కట్టుకోవాలి కదా రెడీ ఏ డిజైన్ చుట్లు డిజైన్స్ బాగోదు. ఆయన కొద్ది అలాగే ఇలా మాట్లాడు, నీ నీ మాటల వల్ల వీడియో వైరల్ అవుతుంది. ఇంకా జరపండి ఇంకా జరుపు. వదినా పువ్వులు కోసుకొచ్చే బంతి పూలు ఏమవ్వ బాబా గొచ్చు మీద అంటుకుంటే ఏమవుతుంది? ఏమో మరి అన్ని కావాలంటే రావు, పాడైపోతున్నాయి గోళ్ళు. సున్నం వేసుకుంటే పోతాయి. ప్లేస్టర్ అంటే ఇస్తావా? మీద వస్తూ మొత్తం పాకిస్తాన్ చేసే వాటి నీళ్ళతో నేను ఎలా తిరుగుతుంటానంటే కెమెరా డ్రోన్ లేదు కదా మనకి. ఇక్కడ అయితే ఇంకా డాడీ చెరుగళ్ళు అయితే తీసుకొచ్చారు, డెకరేషన్ అప్పుడు పెడదాం కదా అని. ఇంకా చెరుగళ్ళ ఇక్కడ మాకు తోట ఉంది, ఆ తోటలో అయితే తీసుకొచ్చారు. బాబు చూసారా, షాన్వితర్లు అయితే బ్యాండ్ పెట్టాను. ఇక్కడ అయితే ఇంకా భోగిపళ్ళు వేయడానికి అయితే రెడీ చేస్తున్నాము. టైం అయితే మళ్ళీ అయిపోతుంది కదా. ఇంకా చుట్టుపక్కల కొంచెం కొంచెం కొలీగ్స్ ఉంటే వాళ్ళని పిలిచామండి. నేను ఇక్కడ భోగిపళ్ళ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే అమ్మ నాన్న అయితే భోగిపళ్ళు వేసేస్తున్నారు. ఫైనల్ గా అయితే డెకరేషన్ అయితే అలా వచ్చింది. ఇంకా అమ్మ నాన్న వేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇటు తేజ్ బాబుకి వేస్తున్నారు, అటు అయితే షాన్వితల్కి అయితే వేస్తున్నారు. ఫస్ట్ ఇటు అయితే వేసేసి తర్వాత అయితే అటు వేస్తున్నారండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది, చాలా బాగా జరిగింది. అసలు ఏదో ఇలా జరగదు, సింపుల్గా అయితే అయిపోతుంది అనుకున్నాం, కానీ డెకరేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా అలా ఇంటి దగ్గర పక్క పక్కన పిల్లలు, ఇంకా అలా పల్లెటూరులో అయితే చాలా మంది ఉంటారు కదండి. ఇంకా అక్కడైతే చాలా బాగా జరిగింది. భోగిపళ్ళు కిందనే వేస్తాం కదండి. భోగిపళ్ళు, పువ్వులు, డబ్బులు, చెరుకు ముక్కలు అవి అయితే అమ్మ ఏరుకోండి కింద పని. ఎవరికి ఎక్కువ దొరికితే వాళ్ళు ఇంకా అవి తీసేసుకోవడమే అనమాట. అందుకే ఏరుకోండి అని అంటుంది. పక్కన నుంచోనేయండి, కొద్దిగా ఎదుర్కొంటా పక్కకి నుంచోండి, అటు ఇటు పక్కకి. తీసుకో చాక్లెట్లు ఇక్కడ అయితే ఇంకెలా భోగిపళ్ళు అంటే కంప్లీట్ చేసాము. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వేసిన వాళ్ళందరూ కూడా లాస్ట్లో ఇంకా ఇలా గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇంకా భోగిపళ్ళు అవి అయ్యేసరికి అయితే ఇంకా లంచ్ టైం అయింది. ఈలోగా అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తుంది. లంచ్ ప్రిపేర్ చేసాక ఇంకా అందరం కలిసి అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ లోకి అయితే ఆ రోజు భోగి రోజు ఏమి ఉండదండి, పప్పు, ముద్దపప్పు, చారు అయ్యే ఉంటాయి. ఇంకా బాబాయి, నాన్న, నేను, అన్నయ్య ఇంకా అందరం కూడా తినేస్తున్నాం. వీడియో అయితే పిన్ని తీస్తుంది.
మనవరాలు తీయండి అమ్మా నాని ఫోటో తీసుకుని చూడాలి నాని చింటూ టూ నాని నాని కచ్చు నాని కచ్చు నాని కచ్చు డాడీ కాసే వస్తుంది ఫోటో అంటే చైనా కప్పలు తీసాను రా బాగా తీసాను. ఉండే అలా ఉన్నాం నిన్ను ఇంకా ఇలా అయితే భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా లాస్ట్లో ఈవినింగ్ అయితే ఈ బొబ్బరికాయలు ఉంటాయి కదా, పచ్చి బొబ్బరికాయలు అయితే ఉడకబెట్టుకోవడానికి బాప అయితే కోసుకొని వచ్చింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పచ్చి బొబ్బరికాయలు అయితే ఉడకబెట్టుకొని అయితే తినేసాము. ఇంక ఇలా అయితే మా భోగి సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయి. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. Thank you for watching. Bye.